ఏంటి ఏమున్నాయి ఈరోజు డేట్ డ్యూటీ ఎటు ఏంది సంగతి? డ్యూటీకి వెళ్తాను, టైం అవుతుందా? ఎటు వెళ్తారు? ఎటు వెళ్ళేది? ఎటైనా అటు చెప్తారు పోలీసులు, ముందు చెప్తారు. కాదులే, ఫంక్షన్ ఉంది ఒకటి, అటు వస్తుందని పెద్ద కాదు. ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ నేను రాను, మాకు టైం దొరుకుతుంది. మీరు పోతా, మీరు అనుకుని మీరు పోతా. డ్యూటీకి వెళ్తాను, హెల్మెట్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే మొన్న ఏపీలో ఒక కానిస్టేబుల్ హెల్మెట్ పెట్టలేదు. ఇంకా హెల్మెట్ పెట్టేసరికి ఇక్కడ డిఎస్పీ గారు అనుకుంటా, డిఎస్పీ కమిషనరు బండి నీకు రూలు ప్రజలకు రూలు అని చెప్పి గట్టిగా మాట్లాడింది. ఆ భయంతో, ఆ భయాన్ని కాదు కానీ నా బాధ్యత ఇది. హెల్మెట్ అనేది నా ఫ్యామిలీకి ఎప్పుడు తీసుకెళ్తావు, సెక్యూరిటీది. తీసుకెళ్తాను, నేను తీసుకుంటాను. కానీ ఎవరన్నా అతను కూడా నాకు హెల్మెట్ ఉంది అని చూపించడానికి నేను కూడా తీసుకెళ్తాను డైలీగా. మరి పబ్లిక్ కూడా అడుగుతారు, మీకు హెల్మెట్ ఏది అడుగుతారు. కాబట్టి మన బాధ్యత ఇది, రెస్పాన్సిబిలిటీ. హెల్మెట్ అనేది మన సెల్ ఫోన్కి 10,000 5,000 సెల్ ఫోన్కి కవర్ వేయించుకుంటాం. తర్వాత మన హెడ్కి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి. ఉంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కువగా కారు తోలుతున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బైక్ తోలుతున్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. జరగబోయే ప్రమాదాలను మనం అరికట్టవచ్చు. కొంత మన చేతులు ఉంటుందండి, ఎవరో చెప్పేది కాదు. మీరు కూడా కొంత బాధ్యత అనేది వ్యవహరించవలసిన విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా. అలాగే సైబర్ నేరస్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరస్తుల సంఖ్య పెరిగింది కాబట్టి ఓటీపీలు ఎవరు, ఏ బ్యాంక్ అధికారులు, ఏ గ్యాస్ ఆఫీసులు కానీ ఎవరు అడగరండి. ఒక ఓటీపీ అనేది సైబర్ క్రైమ్ నేరస్తులు మాత్రమే అడుగుతారు. దయచేసి వాళ్ళు కూడా సామాన్య ప్రజలను మోసగించడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ సెల్ ఫోన్లలో ఎలాంటి లింకులు కానీ ఓటీపీలు కానీ ఎవరికి చెప్పొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ అండి. కొంత అర్ధరాత్రి పూట చీకటి పడితే కొన్ని వీడియో కాల్స్ వస్తాయి, అపరిచితమైన వ్యక్తుల నుంచి వస్తాయి. అది కూడా పోలీసు యూనిఫామ్ మీద వస్తాయి అనమాట. అది ఫేక్ వీడియో. అది పోలీసులు, రియల్ పోలీసు మీకు ఎప్పుడు కూడా వీడియో కాల్ కానీ ఎవరు చేయరండి. ఎందుకంటే పోలీసు యంత్రాంగంలో ఎవరో బిజీ డ్యూటీలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఇది ఒక సైబర్ క్రైమ్ నేరస్తులు మాత్రమే ఈ ఫోన్ నుంచి వస్తాయి. కాబట్టి లిఫ్ట్ చేయకపోవడం చాలా మంచిది. లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏవేవో వీడియోలు మీకు పెడుతుంటారో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఏమైనా భయభ్రాంతులకు గురి చేసి బెదిరించినట్లయితే 1930 కాల్ చేయండి. లేకపోతే తెలంగాణలో 100 డైల్ ఉందండి, 100 నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. పోలీసులు వితిన్ 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో మీ దగ్గరికి చేరుకుంటారు. ఎలాంటి సమస్య ఉందా చెప్పండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. అందరూ బాగుండాలి. అందులో మా పోలీస్ యంత్రాంగం